హాయ్ మామాట ఛానల్కి స్వాగతం. ఇంట్లోనే రుచికరమైన నూడిల్స్ చేసుకుందామా హెల్దీగా? ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇన్స్టంట్ నూడిల్స్ బయట దొరుకుతాయి, ఇవి తెచ్చుకోండి. ఇవి తెచ్చుకొని 1.5 పీస్ తీసుకోండి పక్కకి. నేను 1.5 పీస్కి చెప్తున్నాను. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో వాటర్ పోసుకోండి. ఆ నూడిల్స్ మునిగేంత వరకు నీళ్ళు పోసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఉప్పు వేసుకోండి సరిపోయేంత. ఇక్కడ టిప్ ఏంటంటే ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల నూడిల్స్ బాగా ఉడికి అంటుకోకుండా ఉంటాయి బయటలాగా. ఆ వాటర్ బాగా బాయిల్ అయినాక ఈ నూడిల్స్ దాంట్లో వేసేసి ఉడికించుకోండి. అవి ఉడికేలోపు వెజిటేబుల్స్ కట్ చేసుకుందాం. క్యాబేజ్, ఆనియన్, క్యారెట్, పచ్చిమిరపకాయ, కొత్తిమీర ఇవి కట్ చేసుకొని పెట్టుకోండి ఒక పక్కకి. ఈ లోపు అవి ఉడికిపోయి ఉంటాయి. వాటిని కోల్డ్ వాటర్లో కడిగేసేయండి ఒకసారి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో అది కొంచెం వేడెక్కినాక క్యాబేజ్, పచ్చిమిర్చి, క్యారెట్ వేసుకొని బాగా కలపండి. ఉప్పు పసుపు వేసుకొని అవి కొంచెం వేగినాక ఆనియన్ వేసుకోండి. అది బాగా వేగినాక కారం, గరం మసాలా, సోయా సాస్ 1 ఇంచు, వెనిగర్ 1 ఇంచు ఆప్షనల్. ఇవి మీకు కావాలి అంటే వేసుకోండి, లేకపోతే లేదు. తర్వాత నూడిల్స్ వేసుకొని బాగా కలపండి. లాస్ట్లో మ్యాగీ మసాలా అని మీకు ఆన్లైన్లో దొరుకుతుంది, లేకపోతే బయటైనా దొరుకుతుంది. ఆ ప్యాకెట్ ఒకటి వేసుకోండి, సూపర్ టేస్ట్ వస్తుంది. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసేసుకోండి. సూపర్ టేస్ట్ నూడిల్స్ బాగుంటుంది. మీకు హెల్తీగా కావాలి అంటే కూరగాయ ముక్కలు ఎక్కువ వేసుకోండి, నూడిల్స్ తగ్గించుకోండి. సూపర్ టేస్ట్ ఉంటుంది, పిల్లలకు కూడా తినవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి.